సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది అంటే వైరస్ అనేది మామూలుగా ఉండదు. బట్ చాలా మందికి డౌట్ ఏంటి అంటే, అరే ఈ మధ్య అసలుకి 2020 నుంచి మనకు చాలా వైరసెస్ వచ్చేస్తున్నాయి కదా, ఆ వైరస్తో పాటు ఇంకా పిల్లల్లో చాలా మందికి ఎక్కువగా కొన్ని వైరసెస్ అనేది అటాక్ అవుతుంది. అందులో ఏంటి అంటే ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్. ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఏమైనా వైరసా? ఒకవేళ నాకు ఫీవర్ వస్తే మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫీవర్ అనేది ఏమైనా వ్యాపిస్తుందా? అంటే మనకు కోల్డ్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా కోల్డ్ అనేది అటాక్ అవుతుంది. అది కూడా వన్ కైండ్ ఆఫ్ వైరస్. సో అలాగే ఈ డెంగ్యూ ఫీవర్స్ కూడా అలానే ఉంటుందా అనేది చాలా మందికి ఒక క్వశ్చన్. దాంతోపాటు ప్లేట్లెట్స్ అనేది డౌన్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్లేట్లెట్స్ డౌన్ అనగానే అసలు ఎంత కౌంట్ ఉండాలి, ఎంత కౌంట్ నుండి అయితేనే ప్లేట్లెట్స్ ఎక్కించాలి అనేది ప్రాపర్ అవగాహన ఉండదు. బట్ ఈరోజు ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మన శ్రీకాకుళంలో ఉన్న మెడికవర్లో డాక్టర్ అమూల్య గారు ఉన్నారు. సో అమూల్య మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మంజుష, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఎస్. సో చాలా మందికి అంటే ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది అంటే 110% ఇక వైరస్, కోల్డ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, పచ్చకమరలు అంటారు, మోషన్స్ అంటారు, కాఫ్ అంటారు, అసలు ఇంక చెప్పలేనివన్నీ డిసీజెస్ మన ఫ్యామిలీస్ లో మన చుట్టూ ఉన్న వాళ్ళలో చూస్తూనే ఉంటాం. బట్ ముఖ్యంగా ఎక్కువగా ఈ టైంలో వచ్చేది డెంగ్యూ ఫీవర్ అని చెప్పచ్చు. సో మరి ఈ డెంగ్యూ ఫీవర్ అనేది అసలు ఎలా వస్తుంది? దోమలు కుడితే నిజంగానే డెంగ్యూ ఫీవర్ వస్తుందా? లేదు అంటే చాలా మందికి, అంటే నా లాంటి వాళ్ళకి ఏంటో తెలుసా, మురికాలలో ఉన్న దోమలు వచ్చి కలిసినా కూడా డెంగ్యూ ఫీవర్ వచ్చేస్తుంది. డెంగ్యూకి ఒక స్పెషాలిటీ ఉందండి. అది ఓన్లీ ఫ్రెష్ వాటర్లోనే ఉంటుంది, మురికి కాలువలో ఉండదు. చాలా అంటే నీట్గా ఉండే దోమ డెంగ్యూ దోమ అనేది ఓన్లీ ఫ్రెష్ వాటర్లోనే ఉంటుంది. మురికి కాలువలో ఉండేది మలేరియా దోమ, ఫ్రెష్ వాటర్లో ఉండేది డెంగ్యూ దోమ. మంచి వాటర్లో ఉండేది డెంగ్యూ ఫీవర్ ఉంటుందని, మురికి కాలువలోది మలేరియా అని జస్ట్ ఇప్పుడే నేను తెలుసుకున్నాను. మేబీ చాలా మందికి తెలియదు ఈ విషయం. అందుకే మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎప్పుడైనా కూలర్లో వాటర్ కానీ, టబ్స్లో వాటర్ కానీ మనం ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మన సరౌండింగ్స్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఎందుకంటే డెంగ్యూ వైరస్ మన చుట్టుపక్కలే ఉంటుంది. సో ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్. సో నా ఫ్యామిలీలో నా మదర్కి కానీ, లేకపోతే నా సిస్టర్, నా బ్రదర్, ఎవరికైనా అలా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? మీ నుంచి డైరెక్ట్ గా అయితే వెళ్ళదు. కాకపోతే మీకు దోమ కరిచింది అంటే డెంగ్యూ దోమకి ఈడిస్ ఈజిప్టి అని కూడా అంటాం. దాన్ని టైగర్ మస్కిటో అని కూడా అంటాం. అంటే టైగర్ మస్కిటో ఎందుకంటే దాని మీద వైట్ చారలు ఉంటాయి. మనం దోమ చూసినప్పుడు వైట్ చారలు మనకు కనిపిస్తాయి. ఒకవేళ మీ బాడీలో డెంగ్యూ వైరస్ ఉంటే మీకు ఆ దోమ కరిస్తే మీ నుంచి వేరే వాళ్ళు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకేసారి ఆ డెంగ్యూ వైరస్ ఇంట్లో అందరికి పుట్టింది అనుకోండి, ఇంట్లో అందరికీ డెంగ్యూ ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో అంటే డెంగ్యూ ఫీవర్కి, మలేరియా ఫీవర్కి, టైఫాయిడ్ ఫీవర్కి వేరియేషన్స్ ఏంటి, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? డెంగ్యూ ఫీవర్ దగ్గర సిమ్టమ్స్ ఏంటంటే సివియర్ ఫీవర్ ఉంటుంది. అంటే హై గ్రేడ్ ఫీవర్, 101, 102 టెంపరేచర్, కంటిన్యూస్ ఫీవర్ అనమాట. ఎప్పుడు బేస్ లైన్ టచ్ అవ్వదు. ఓకే. సో దాంతోపాటు సివియర్ హెడేక్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, అంటే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. అంత సివియర్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. అంటే ఎముకలు విరిగిపోయినంత నొప్పులు వస్తాయి, బాడీ అంత మంచం మీద నుంచి కదలలేనంత పెయిన్లు వస్తాయి. దాంతోపాటు కళ్ళుగుడ్డు లోపల నుంచి పెయిన్, కడుపు నొప్పి, వామిటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ డెంగ్యూ తరక సిమ్టమ్స్. కొన్నిసార్లు ఎక్కువ ప్లేట్లెట్స్ డ్రాప్ అయిపోతే వైట్ అంటే రెడ్ కలర్ స్పాట్స్ కూడా వస్తాయి కాళ్ళ మీద, చేతుల మీద. దానికి పెటికల్ ర్యాష్ అంటాం. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ ఉంటుంది. అంటే డెంగ్యూలోనే కొంచెం సివియర్ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, దాంట్లో రెడ్ కలర్ స్పాట్స్ వస్తాయి. అది డెంగ్యూ తరక సిమ్టమ్స్. మలేరియా సిమ్టమ్స్ ఏంటంటే మలేరియా అంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే మీకు ఒకేసారి అంటే ఆల్టర్నేట్ డే ఫీవర్, లేకపోతే టెర్షన్ ఫీవర్, అంటే మనకి ఏ మలేరియా మనలో ఉందో దాన్ని బట్టి మనకి ఫీవర్ స్పైక్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఉణుకుతో జ్వరం వస్తుంది. ఉణుకుతో జ్వరం వచ్చి సివియర్ స్వెట్టింగ్ ఉంటుంది. అది మలేరియా తరక లక్షణం. టైఫాయిడ్ అంటారా, టైఫాయిడ్ హెడేక్, వామిటింగ్స్, మోషన్స్, వామిటింగ్స్ ఇవన్నీ అవుతాయి. అది టైఫాయిడ్ తరక లక్షణం. ఓకే ఓకే ఓకే. సో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ మూడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఫీవర్స్. ఎస్ ఆ ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉన్నాయి. సో మనకి అంటే రెస్ట్ అనేది ఎలా ఉంటుంది? అంటే లైక్ దీనికి ఏమైనా ఖచ్చితంగా డెంగ్యూ ఫీవర్ వచ్చేవాళ్ళు కొన్ని డేస్ మాత్రం ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ని అవాయిడ్ చేయాలి అనేవి ఏమైనా ఉంటుందా? అలానేం లేదండి. డెంగ్యూలో కొన్నిసార్లు ఏంటంటే లివర్ అనేది డ్యామేజ్ అవుద్ది. సో అప్పుడు మనం స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఫీవర్ బాగా హై గ్రేడ్ ఉంటుంది కాబట్టి
ఈ కొంచెం ఈజీగా అంటే మరీ హై ఆయిల్ ఫుడ్ కానీ చీజ్ ఐటమ్స్ అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఏదైనా తేలిగ్గా అరిగే తినాలి. దట్టు హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఏ ఫీవర్లో అయినా ఎక్కువ టెంపరేచర్ బాడీ డిహైడ్రేట్ అయిపోద్ది. సో వాటర్ కంటెంట్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి. ఓకే. సో ఈ డెంగ్యూ దోమ అనేది మనకి ఎక్కువగా ఈ రైనీ సీజన్లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటుందా, లేకపోతే దానికి కూడా సీజన్స్ ఏమైనా ఉంటాయి? సీజన్ ఏం లేదండి. అంటే ఇప్పుడు రైనీ సీజన్ ఎందుకు హబ్ అంటామంటే వాటర్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. బ్రీడింగ్ సీజన్ కూడా ఇదే. సో దీనివల్ల ఏంటంటే డెంగ్యూ అన్నది అంటే మొత్తం ఇయర్ అంతా ఉంటుంది, కానీ బ్రీడింగ్ సీజన్ ఇది కాబట్టి కొంచెం ఎక్కువ మనకి కేసెస్ వస్తాయి. దట్టు వాటర్ స్టాగ్నేషన్ కూడా, రెయిన్ వాటర్ పడింది, కలెక్ట్ అయింది, వాటర్ స్టాగ్నెంట్ అయింది. సో దాన్ని బట్టి కూడా మనకి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పొలాల్లో చూడండి, పొలాలంతా ఫ్రెష్ వాటరే ఉంటుంది. ఇదే మనకి అంటే మొక్కలు నాటే సీజన్ కూడా ఇదే. సో చాలా మంది ఫార్మర్స్ పొలాల్లోకి ఇదే టైంలో వెళ్తారు, ఇదే టైంలో ఎఫెక్ట్ అవుతారు. సో డెంగ్యూ ఫీవర్ అనేది కూడా కొంచెం చాలా జాగ్రత్తగా మనం వాటర్ని ఎక్కడైతే ఎక్కువగా స్టోర్ చేయకూడదు. బేసిక్గా ఇలాంటి సీజన్లో ఏంటి అంటే మన ఇంటి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకనే ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా మస్కిటో కవర్స్ అనేది విండోస్ కి ఖచ్చితంగా ఉండాలి, షీట్స్ అని అంటారు. పిల్లల్లో కేరింగ్ తీసుకోవాలి అంటే పర్టికులర్లీ కొంచెం సివియర్ టైప్ ఆఫ్ డెంగ్యూ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో పిల్లలకి పర్టికులర్లీ చాలా జాగ్రత్తగా చూడాలి. డెంగ్యూ అనేది పెద్దవాళ్ళ కన్నా పిల్లల్లో ఎక్కువగా సివియర్ గా ఉంటుంది. పిల్లల్లో అంటే తొందరగా షాక్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి డెంగ్యూ వచ్చింది అనుకోండి, సెకండ్ టైం వల్ల డెంగ్యూ వేరే అంటే డెంగ్యూలో 4 స్ట్రెయిన్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైం మీకు టైప్ 2 స్ట్రెయిన్ అటాక్ అయింది అనుకోండి, డెంగ్యూ సివియర్గా రావచ్చు. ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ టైం ఒక స్ట్రెయిన్తో మీకు ఎఫెక్ట్ అయింది, సెకండ్ టైం వేరే స్ట్రెయిన్ మీకు ఎఫెక్ట్ చేసినా డెంగ్యూ ఇంకా సివియర్గా ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. 4 టైప్స్ అంటే ఏంటి మ్యామ్? డెంగ్యూ వైరస్ 1, డెంగ్యూ వైరస్ 2, డెంగ్యూ వైరస్ 3, డెంగ్యూ వైరస్ 4. సో దీంట్లో టైప్ 2 స్ట్రెయిన్ అంటే డెంగ్యూ వైరస్లోనే మళ్ళీ క్లాసిఫికేషన్, దీంట్లో మళ్ళీ 4 స్ట్రెయిన్స్. సో దీంట్లో మనకి టైప్ 2 మనకి ఎఫెక్ట్ అయింది అనుకోండి, కొంచెం సివియర్ గా ఉంటాయి సింప్టమ్స్. అంటే టైప్ 2 అంటే మనకి ఈ వైరస్ 1 వైరస్ 2 అనేది ఎలా మనకు తెలుస్తుంది? అంటే వైరల్ టెస్టింగ్ ల్యాబ్ లో చేయాలండి. వైరల్ టెస్టింగ్ ల్యాబ్స్ లో మనకు తెలుస్తుంది. మనకి ముంబైలో, ఢిల్లీలో ఉన్నాయి. అక్కడ కూడా ఉంది రిపోర్ట్స్. అక్కడ ఇన్ కేస్ మనకు అవసరం అయితే పంపించవచ్చు. డెంగ్యూ అనేది చాలా సివియర్ ప్రాబ్లమ్. అవునండి, చాలా జాగ్రత్తగా. అంటే మనం కరెక్ట్ టైంలో దాని ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి ప్రాబ్లం ఏం లేదు. మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక ప్రమాదం ఉంటుంది డెంగ్యూ అనేది. ఓకే. అండ్ ప్లేట్లెట్స్ దగ్గరికి వస్తే చాలా మందికి ఎక్కువగా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం, అరే ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయింది, ప్లేట్లెట్స్ పడిపోయి ఖచ్చితంగా బ్లడ్ అనేది ఎక్కించాలి అని అంటారు. కొంతమంది ఏంటి అంటే అయ్యో ప్రాబ్లం ఏం లేదు, ప్లేట్లెట్స్ కనుక ప్రాపర్గా ఉండాలి అంటే బీట్రూట్ కానివ్వచ్చు, ప్రోమోగ్రానైట్ అండ్ డేట్స్ ఇలాంటివి ప్రాపర్ తింటూ ఉంటే మీకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది అంటారు. అసలు ఈ ప్లేట్లెట్స్ అనేది ఎంత కౌంట్ నుంచి మినిమం ఉండాలి, ఏ కౌంట్ కనుక దాటితే ఖచ్చితంగా మనకి ప్లేట్లెట్స్ ఎక్కించాలంటారు? మీకు విషయం చెప్పిన, మన బాడీలో ప్లేట్లెట్స్ బయటికి వెళ్ళట్లేదు. కాకపోతే మనం ఎప్పుడైనా మనం శాంపిల్ తీసినా బ్లడ్ వెసల్లో మనం సెంటర్లో నుంచి తీస్తాం. కాకపోతే డెంగ్యూలో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ అన్నది మన వెసల్ వాల్ ఏదైతే ఉందో వాటికి అతుక్కుపోతాయి. సో అందుకే మనకి కౌంట్ తగ్గిపోతుంది. డబ్ల్యూబీసీ కౌంట్ కానీ ప్లేట్లెట్ కౌంట్ కానీ తగ్గిపోతుంది. సో మన బాడీ నుంచి ప్లేట్లెట్స్ అనేది బయటకు వెళ్ళట్లేదు, ఓన్లీ జస్ట్ మినిమల్ డిస్ట్రక్షన్ అవుతుంది. ప్లేట్లెట్ మినిమల్ డిస్ట్రక్షన్, మోస్ట్ ఆఫ్ ద టైం వెసల్ వాల్కి వెళ్ళి అతుక్కుపోతాయి. అందుకే మనకి కౌంట్ అనేది కొంచెం తగ్గుతుంది. మోర్ ట్రాన్స్ఫ్యూజన్ గురించి అంటారా అంటే, నాకు చాలా మంది 50,000 ఉన్నాయి మేడం, ఎక్కించేస్తే మంచిది కదా అని. ఇప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్పాను చూడండి, ప్లేట్లెట్స్ అన్నది మన బాడీ నుంచి బయటకు వెళ్ళట్లేదు, అతుక్కుపోతున్నాయి. సో మనం అంటే ముందు జాగ్రత్తగా ప్లేట్లెట్స్ ఎక్కించేసాం అనుకోండి, ఇంకా ఎక్కువ ప్లేట్లెట్స్ అన్ని వెసల్ వాళ్ళకి అతుక్కుపోతాయి. సో దానివల్ల డ్యామేజ్ అవుతుంది తప్ప బెనిఫిట్ అనేది ఉండదు. మనం అంటే మ్యామ్ ఈ ప్లేట్లెట్స్ అనేది ప్రాపర్గా ఉండాలి అంటే ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అనే కాదు, అంటే డెంగ్యూ ఫీవర్ వస్తేనే ప్లేట్లెట్స్ డౌన్ అవుతుందా, లేదంటే నార్మల్గా కూడా పర్సన్స్ కి ప్లేట్లెట్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి? ఫీవర్ లేకుండా కూడా చాలా కండిషన్స్ ఉన్నాయండి. ప్లేట్లెట్స్ డౌన్ అయ్యే కండిషన్స్ చాలా ఉన్నాయి. అంటే ఐటీపీ అవ్వచ్చు, లేకపోతే కొన్ని డ్రగ్స్ వల్ల అవ్వచ్చు, కొన్ని క్యాన్సర్స్ వల్ల అవ్వచ్చు, ప్లేట్లెట్స్ అనేవి డౌన్ అవుతాయి. కాకపోతే ఇప్పుడు ఫీవర్ సీజన్లో మెయిన్ డౌన్ అయ్యేవి నార్మల్ వైరల్ ఫీవర్లో డౌన్ అవుద్ది, అంటే మినిమల్ అమౌంట్. డెంగ్యూలో డౌన్ అవుద్ది, మలేరియాలో డౌన్ అవుద్ది, స్క్రబ్ టైఫస్ అని వేరే ఫీవర్ ఉంది దాంట్లో కూడా డౌన్ అవుద్ది. సో ఈ ప్లేట్లెట్స్ కనుక మనం ప్రాపర్గా మన బాడీలో కాపాడుకోవాలి అనుకుంటే సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని ఎక్కువగా తినాలి? ఫుడ్ వల్ల ప్లేట్లెట్స్ అంతగా పెరగవండి డెంగ్యూలో. ఓకే, ఫుడ్ వల్ల అంత పెరగవు. డెంగ్యూలో 3 స్టేజెస్ ఉంటాయండి, ఫెబ్రల్ ఫేజ్, క్రిటికల్ ఫేజ్, రికవరీ ఫేజ్. ఇప్పుడు ఫెబ్రల్ ఫేజ్లో ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి, క్రిటికల్ ఫేజ్లో కూడా ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి, బీపీ డౌన్ అవుద్ది, రికవరీ ఫేజ్లో ఇంప్రూవ్ అవుద్ది. సో ఈ ఫెబ్రల్ ఫేజ్, క్రిటికల్ ఫేజ్లోని ప్లేట్లెట్స్ ఎప్పుడైనా 20,000 కన్నా తగ్గి బ్లీడింగ్ స్టార్ట్ అయితే అప్పుడు మనం ప్లేట్లెట్స్ ఎక్కించాలి.
లెస్ దెన్ 10,000 అయితే మనం ప్లేట్లెట్స్ ఎక్కించాలి. ఈ బ్లీడింగ్ అవ్వడం ఏంటి మ్యామ్ అసలు? బ్లీడింగ్ అవడం అంటే బాడీ మీద రెడ్ స్పాట్స్ వస్తాయి, కాళ్ళ మీద చేతుల మీద, యూరిన్ రెడ్ కావడం, మోషన్ బ్లాక్ కావడం, ఇవన్నీ బ్లీడింగ్ సిమ్టమ్స్. ఐబాల్ రెడ్ కావడం, ఇవన్నీ బ్లీడింగ్ సిమ్టమ్స్. బాడీలో ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి అంటే బాడీ మీద రెడ్ కలర్ స్పాట్స్ పెటిక్యుల్ ర్యాష్ అంటాం, రెడ్ కలర్ స్పాట్స్ చిన్నగా జనరల్లీ కాళ్ళ మీద చేతుల మీద స్టార్ట్ అవుతాయి. ఓకే ఓకే, అది చాలా మంది కామన్ గా వస్తాయి. ఇది మా ఇంట్లో మా మదర్కి ఉంది, నాకు ఉంది, మా ఫాదర్కి ఉంది అని అనుకుంటూ ఉంటారు. బట్ ప్లేట్లెట్స్ వల్ల అంటారా? అయితే డెంగ్యూలో అయితే ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడేనండి. కొన్నిసార్లు మనకి అలర్జీ అప్పుడు కూడా వస్తాయి, దోమలు కరిచినప్పుడు కూడా వస్తాయి, కాకపోతే అవి కన్సిడర్ చేయం. డెంగ్యూలో ఫీవర్ వచ్చి మనకి సిమ్టమ్ కనిపిస్తుంది అంటే జాగ్రత్త పడాలి. మోర్ ఓవర్ డెంగ్యూలో అన్నది ప్లేట్లెట్స్ అన్నది ఇంపార్టెంట్ కాదు. మెయిన్ మనకి కావాల్సింది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయడం. ఎందుకంటే మ్యాక్సిమం డెత్స్ ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు అయ్యే డెత్స్ చాలా తక్కువ. బీపీ డౌన్ అయితేనే మ్యాక్సిమం డెంగ్యూ షాక్లోకి వెళ్ళి లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డెత్ అయ్యే కేసెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఎక్కువ ఫ్లూయిడ్ ఇవ్వకూడదు, తక్కువ ఫ్లూయిడ్ ఇవ్వకూడదు. ఎందుకంటే డెంగ్యూలో ఏంటంటే బ్లడ్ వెసల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోద్ది, కడుపులోకి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోద్ది. సో మనం ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇచ్చాం అనుకోండి, సో ఇంకా అంటే లంగ్స్ చుట్టూ వాటర్ చేరిపోద్ది, కడుపులో కూడా వాటర్ చేరిపోద్ది. సో ఎక్కువ ఫ్లూయిడ్ ఇవ్వకూడదు, ఇంకా డ్యామేజ్ చేస్తాం మనం. సో కరెక్ట్ గా బీపీ మెయింటైన్ చేసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డెంగ్యూలో. ఓకే ఓకే, చాలా కేరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే డెంగ్యూ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, డెంగ్యూలో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని వైరసెస్ ఉంటాయి, అసలు ఈ ప్లేట్లెట్స్ అనేది డెంగ్యూ టైంలో మనకి ఎంత రిస్క్ ఉంటుంది, దాన్ని ఎలాగ జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ చేసుకోవాలనేది చాలా క్లియర్గా చెప్పారు. సో బేసిక్గా మాకు ఫస్ట్ ఆ దోమల విషయంలో మాత్రం చాలా క్లారిటీ ఇచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరికి చాలా మందికి తెలియదు. అంటే ఈ దోమ అనేది మస్కిటో వల్ల మనకి టైఫాయిడ్ వస్తుంది, లేకపోతే మలేరియా వస్తుంది, లేకపోతే డెంగ్యూ అనేది అటాక్ అవుతుంది అని అనుకుంటాం. బట్ ఆ దోమలు అనేది ఎంత డేంజరస్గా ఉంటాయి, అసలు ఆ దోమల్ని ఎలా గుర్తుపట్టవచ్చు అనేది కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఇలాంటి రైనీ సీజన్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళతో పాటు ముఖ్యంగా మీ పిల్లల ఇంట్లో ఎవరైనా సరే చిన్నవాళ్ళు ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉంచండి. సో ప్రతి ఒక్క ఇంటికి కూడా మోస్ట్లీ మెయిన్ డోర్స్కి కానివ్వచ్చు, విండోస్కి కానీ మస్కిటో షీట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంచండి. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ కావాలన్నా మీరు మ్యామ్ని డైరెక్ట్గా శ్రీకాకుళంలో మెడికవర్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ అమూల్య గారిని మీరు విజిట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.